సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఏ ప్రాంతంలో ఇన్స్టిట్యూట్ ఉందో ఈ ప్రాంతము ఈ జిల్లా నుంచి కూడా మన పిల్లలు దాంట్లో అడ్మిషన్ పొందితే ముఖ్యమంత్రి గారి ఆశయం కానీ మా ఆశయం కానీ నెరవేరుతుందన్న ఉద్దేశంతో 10th క్లాస్ చదివే ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గం, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలు ఇక్కడి నుంచి 150 మంది పిల్లల్ని టెస్ట్ రాయించి సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో 75 మంది మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి ఇక్కడి పాఠశాలల నుంచి, మిగతా 75 మంది జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లోని పాఠశాలల నుంచి, ఇంకా కొంతమంది గద్వాల, నారాయణపేట నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకమైన అకామిడేషన్ నాక్ వాళ్ళ అనుమతి తీసుకొని ఒక నెల రోజులు ట్రైనింగ్ క్యాంపు అంటే ఎక్స్టెన్సివ్ రివిజన్ లాగా చేసి వాళ్ళను IIIT అడ్మిషన్స్లో వాళ్ళు కూడా అడ్మిషన్ పొందే విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి, డిఓ గారితో కానీ మిగతా అధికారులతో మాట్లాడి వాళ్ళందరి తోడ్బాటుతోటి ఇక్కడ ఈ ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. ఇది కేవలం మనకు వచ్చిన IIITలో మన పాలమూరు పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ అడ్మిషన్ శాతం పెరగాలి అన్న ఒక ఆలోచనతో చేస్తున్న పని. ఈ జిల్లాల్లో ఉన్న మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి తల్లిదండ్రికి కూడా నా బిడ్డను IIITలో చదివించాలి అన్న కోరికను కలగజేయడమే ఈ ట్రైనింగ్ సెంటర్ యొక్క ఉద్దేశం. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటేనే పిల్లలు చదవగలుగుతారు. తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల్ని అట్లా చదివేటట్టుగా వాళ్ళకి అన్ని రకాల సహకారాలు అందిస్తారు. అలాగే ఇప్పుడు మన నగరంలో ఉన్న IIITలో మన గవర్నమెంట్ పాఠశాల చదివే పిల్లలు దాంట్లో అడ్మిషన్స్ పొందాలన్న తాపత్రయము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి తల్లిదండ్రికి కూడా వచ్చిన రోజు ఖచ్చితంగా అడ్మిషన్స్లో మన పాలమూరు పిల్లల సంఖ్య పెరుగుతుంది. సో ఇది మొదటి అడుగు మాత్రమే, ఒక బిగినింగ్. దీనికి వందే మాతరం ఫౌండేషన్ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకుంటా ఉన్నాం. ఇక్కడికి ట్రైనింగ్ తీసుకునే పిల్లలకు వాళ్లకు ప్రతిరోజు కూడా టెస్టులు పెట్టడము, వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ని పెంచడము, రేపు 10వ తరగతి పరీక్షల్లో అత్యధికమైన మార్కులు ఎట్లా వస్తాయి అనేది కూడా వాళ్లకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది మొట్టమొదటి ప్రయత్నం కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అనుకుంటా ఉన్నాం. మొదటి సంవత్సరంలో కనీసం ఒక 15-20% మన మహబూబ్నగర్ పిల్లలు ఉండాలి IIITలో అన్న ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అన్న ఉద్దేశంతో ఈ నాక్ క్యాంపస్లో మొట్టమొదటిసారిగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం పెడుతున్నాం. ఆ పిల్లలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. వాళ్ళకు డైనింగ్ కావచ్చు, వాళ్ళ క్లాస్ రూమ్స్ కావచ్చు, వాళ్ళకు టాయిలెట్స్ కావచ్చు, వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా వీలైనంత వరకు వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం. అలాగే మా డిఓ గారు టీచర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. ఎవరైతే ఇక్కడికి వచ్చి వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడము, కొంతమంది పీటీలను కూడా ఇక్కడ పెట్టడము, అంటే మొత్తం రాజకీయ నాయకులు, అధికారులు కలిసి సమాజం కోసం ఆలోచన చేస్తే దాని ఫలితం ఎట్లుంటున్నది అనేది ఈ ట్రైనింగ్ సెంటర్ రేపు వచ్చే రిజల్ట్ని బట్టి మనకు అర్థమవుతుంది. అదే కోవలో నేను వచ్చిన 2 ఏళ్ల నుంచి కృషి చేస్తూ ఉన్నాం. చాలా మార్పులు తీసుకురాగలిగినాం 2 సంవత్సరాల్లో. ఈరోజు మహబూబ్నగర్ పట్టణం ఎడ్యుకేషనల్ హబ్గా మారింది. మహబూబ్నగర్లో ఎడ్యుకేషన్ గురించి ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇక్కడ నాయకులు కావచ్చు ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్నారన్న విషయం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు
ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, చర్చించుకుంటున్న విషయం. ఇక్కడ IIITలో కూడా మన పిల్లలు చేరేందుకు కావాల్సిన తర్ఫీదు కానీ ట్రైనింగ్ కానీ ఇవ్వడం కోసమే ఈరోజు ఇక్కడ NACలో 27వ తారీఖు నుంచి క్లాసెస్ మొదలవుతాయి. ఆ ఏర్పాట్లు పరిశీలించడానికి మెయిన్ కానీ జిల్లా విద్యాశాఖ అధికారి కానీ వారు వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి జూనియర్ కాలేజ్కు ఫండ్ శాంక్షన్ చేయించాం. 10 సంవత్సరాల్లో ₹1 కూడా ఇవ్వని కాలేజీలకు, MBS డిగ్రీ కాలేజ్కు దాదాపు 30 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మొన్ననే సీఎం గారు ఒక 20 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేసిండ్రు ఒక ఫ్లోర్కి. అలాగే బాయ్స్ జూనియర్ కాలేజ్కు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. అడిషనల్ క్లాస్ రూమ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. మధ్యలో ఆగిపోయిన వొకేషనల్ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ను కంప్లీట్ కూడా చేయించి 1400 మంది పిల్లలకు మంచి క్యాంపస్ అందజేయడం జరిగింది. మీరందరూ కూడా ప్రారంభోత్సవానికి వచ్చింది. అలాగే దాదాపు 15 కోట్ల రూపాయలు ఇప్పుడు జూనియర్ కాలేజెస్ కోసం కేటాయించిండ్రు. జీవో కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికి జీవో వచ్చినా కూడా ఏర్పాటు కాలేదు. కాబట్టి మన MBS బాయ్స్ జూనియర్ కాలేజ్కి 7,95,00,000 రూపాయలు అడిషనల్ క్లాస్ రూమ్స్ కోసం. అలాగే NTR గర్ల్స్ జూనియర్ కాలేజ్, ఏదైతే మహిళా జూనియర్ కాలేజ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉందో బస్టాండ్ దగ్గర, దానికోసం కూడా 6,86,00,000 రూపాయలు, అంటే దాదాపుగా 15 కోట్ల రూపాయలు కేవలం ఈ 2 కాలేజీలలో వసతులు పెంచడానికి, అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, మిగతా ల్యాబ్స్ కావచ్చు చేయడానికి శాంక్షన్ చేయించుకున్నాం. ఆ జీవో కూడా తీసుకురావడం జరిగింది. నేను కూడా మీ ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, విద్య కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కావచ్చు, నేను చేస్తున్న కార్యక్రమం కావచ్చు, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అందుకే చాలా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. దాన్ని విస్తృతంగా ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. హాస్టల్స్లో లైబ్రరీని ఏర్పాటు చేసినాం. దాన్ని కూడా మీరు దయచేసి ఒక ఎపిసోడ్ తయారు చేయండి. అద్భుతమైన లైబ్రరీ, ఆ పుస్తకాలు ఎక్కడ దొరకవు ప్రైవేట్ దాంట్లో కూడా. అలాగే 100% అని చెప్పి ఒక ప్రోగ్రాం, ప్రతి 10వ తరగతి పిల్లవాడు పాస్ అవ్వడమే లక్ష్యం కాకుండా రేపు ఇంటర్మీడియట్లో వాళ్ళు ఎంచుకున్న కోర్సుల్లో అవగాహన పెంచుకొని మంచి శాతంతో ఉత్తీర్ణులై రేపు ఇంటర్మీడియట్ కూడా ఈజీగా పాస్ అయ్యేటట్టుగా ఇప్పటి నుంచే వాళ్ళని తయారు చేసుకునే ప్రోగ్రాం 100%. ఆ 100% గురించి కూడా మీరు ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. రాష్ట్రంలో ఎక్కడా జరగట్లే. పొద్దున్నే 8 గంటలకు పిల్లలు వస్తున్నారు. వాళ్ళను రావాలని చెప్పి వాలంటీర్లను ఏర్పాటు చేసి ఫోన్లు చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఆ పిల్లల్లో నుంచే ఒక లీడర్ని తయారు చేసి స్టూడెంట్ టీచర్, స్టూడెంట్ లీడర్గా పిల్లలు ఒకరికొకరు చెప్పుకునేటట్టుగా ఒక వినూత్నమైన విద్యా పద్ధతిని మహబూబ్నగర్ నియోజకవర్గంలోని 45 పాఠశాలల్లో నేను ప్రవేశపెట్టడం జరిగింది. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చాలా సుదీర్ఘంగా సార్ చెప్పారు. సో ఈ సిస్టంలో నుండి మనకి రావాల్సిన రిఫార్మ్స్ అన్నీ కూడా మనకి ఈ అకాడమిక్ ఇయర్స్ నుండి 1-2 ఇయర్స్ నుండి మనకి రెగ్యులర్గా వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ ఒక 100% ప్రోగ్రామ్ అండ్ ఒక కోచింగ్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కోచింగ్, అండ్ దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏదైతే మనకి IIIT మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసినారో మన మహబూబ్నగర్ జిల్లాకి ఎక్కువ శాతం పిల్లలు మన మహబూబ్నగర్ నుండే ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆకాంక్షతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఈ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఒక ప్లానింగ్, అకాడమిక్ ప్లానింగ్ అండ్ రివిజన్ ప్రోగ్రామ్, ఈ 2 కలిపి ఉంటాయి. సో ఈ పిల్లలందరినీ కూడా మనం
ఒక టెస్ట్ పెట్టి ఒక ఎంట్రన్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా దాంట్లో ఉండే మెరిట్ చేసిన పిల్లలందరినీ కూడా అవుట్ చేసి వాళ్ళందరినీ కూడా మన దగ్గరికి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ యొక్క సమ్మతంతో. సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం త్రిబుల్ మన పిల్లలందరూ ఉంటారని చెప్పి అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళందరి భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అండ్ దీనికి తోడ్పాటు అందిస్తున్నట్టు సహకారం అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి పిల్లల తరఫు నుండి పేరెంట్స్ తరఫు నుండి అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుండి థ్యాంక్స్ చెప్తూ ఇట్లాంటి రిఫార్మ్స్ అన్నీ కూడా మనకు వస్తే కనుక ఏదైతే మనము ఈ మహబూబ్నగర్ జిల్లా ఒక ఎడ్యుకేషన్ హబ్ అని మనం అనుకుంటున్నామో ఈ హబ్లో ఖచ్చితంగా మనము నంబర్ 1 ఉంటాం తెలంగాణలో అని చెప్పి నేను గట్టిగా భావిస్తున్నాను. సో ఈ తోడ్పాటు అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి మీడియా మిత్రులు కానీ ఇక్కడ ఉండే మిగతా నాయకులందరూ కూడా అందిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్స్ చెప్తూ సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాలాంటి గవర్నమెంట్ స్కూల్స్ నుండి మేము వచ్చినటువంటి పిల్లలకందరికీ కూడా మంచి నమ్మకాన్ని యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉండే ఒక వ్యవస్థ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక గట్టి నమ్మకాన్ని పునాదిరాలు వేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ మహబూబ్నగర్లో కానీ ఉండే ఇన్స్టిట్యూషన్స్లో కానీ చదువుకుంటే మన ఒక గట్టి నమ్మకం వాళ్ళకి పేరెంట్స్కి యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి అందరికీ ఏర్పడుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అందిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తూ మనకి రాబోయే రోజుల్లో కూడా ఎడ్యుకేషన్ హబ్ అనేది మనం అనుకుంటున్నాము ఇంకా కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి. సో ఈ ఎడ్యుకేషన్ హబ్లో ఖచ్చితంగా మనమంతా వలసల జిల్లా అనుకునే ఈ పాలమూరు జిల్లా చదువుల జిల్లాగా మారబోతుంది. సో దానికి రాబోయే రోజుల్లో మీరు ఇంకా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త ఇన్స్టిట్యూషన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ వస్తాయి. సో దానికోసం అని చెప్పి శ్రమిస్తున్నటువంటి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ధన్యవాదాలు తెలుపుతూ సో ఈ ప్రోగ్రామ్ని కూడా ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుపోతాం. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఆర్గనైజ్ చేసినప్పుడు తప్పకుండా మా జిల్లా తరఫు నుండి మా డిపార్ట్మెంట్ తరఫు నుండి ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మేము ఇవ్వడానికి ముందున్నాం. సో మా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి అందరికీ కూడా సపోర్ట్ చేయడానికి మేము ముందరసులో ఉంటాం. అండ్ ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు అంటే ఒక ఐఐటీని త్రిబుల్ ఇక్కడ సాధించాలి అని అంటే ఎంత శ్రమ పడాలి, ఒక 3-4 ఇయర్స్ నుండి పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. నాయకులంతా కూడా సాధిస్తారు, ప్రాజెక్ట్ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తారు. బట్ దానిలో పిల్లలు కూడా అడ్మిషన్ అయినా అక్కడ వచ్చే ఫలితాలైనా కూడా మన పిల్లలకే అందాలి. ఇంకా మిగతా పిల్లలకి మన కాన్స్టిట్యూన్సీలో కానీ ఎర్రస్వేల్ జిల్లాలో కానీ ఇంకా రాష్ట్రంలో ఉండే మిగతా పిల్లలకి అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పి ఏ రకంగా అయితే సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నారో మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.